డీటెయిల్ చూద్దాం. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఘనంగా ప్రారంభమైంది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన నూతన టెర్మినల్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేశారు మోడీ. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోడీ టెర్మినల్ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కేంద్ర మంత్రి రామ్మోహన్ ఆయన వెంట ఉండి విమానాశ్రయంలో వివిధ సౌకర్యాలను వివరించారు. 15 నిమిషాల పాటు ప్రధాని మోడీ ఎయిర్పోర్టు పనులను పరిశీలించారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ధింసా నృత్యాన్ని ప్రదర్శించారు. మొత్తం 13,750 మంది ఈ నృత్యం చేసి ప్రధానికి ఘన స్వాగతం పలికారు. కల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, పోలవరం జిల్లాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు ధింసా నృత్యంలో పాల్గొన్నారు. దీనికోసం ప్రయాణికుల టెర్మినల్ భవనం నుంచి సభావేదిక వైపు వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా భారీ వేదిక ఏర్పాటు చేశారు. ప్రధాని ఓపెన్ టాప్ జీపులో బహిరంగంగా సభావేదిక వద్దకు వెళుతూ ఈ నృత్యాన్ని తిలకించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేసుకుంటూ బహిరంగ సభ వేదికపైకి ప్రధాని మోడీ చేరుకున్నారు. దీంతో జై చంద్రబాబు, జై జై మోడీ నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ఈ సందర్భంగా మోడీని పొద్దూరు ఖద్దర్ శాల్వాతో సత్కరించారు సీఎం చంద్రబాబు. అనంతరం ఆయనకు బొబ్బిలి వీణను బహుకరించారు. विश्व पटल स्वागत करते हैं भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को। స్వర్ణాంధ్ర అభివృద్ధిలో ఈ రోజు ఎంతో కీలకమని 18,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని అన్నారు ప్రధాని మోడీ. ఈ ప్రాజెక్టులు ఎయిర్, రోడ్ కనెక్టివిటీని పెంచుతాయని స్పష్టం చేశారు. అభివృద్ధితో పాటు ధింసా నృత్యంతోనూ కొత్త చరిత్ర సృష్టించామని, ఇది చంద్రబాబు విజన్కు సాక్ష్యమని ఆయన కొనియాడారు. ఉత్తరాంధ్ర అల్లూరి సీతారామరాజు నడియాడిన గొప్ప నేల అని, అలాంటి నేలపై ఆయన పేరుతో కొత్త ఎయిర్పోర్టు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ప్రధాని. हमारे आंध्र प्रदेश के पास हमेशा से विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य रहा है। आंध्र प्रदेश के विकास के लिए हमारे प्रयास डबल इंजन की स्पीड से आगे बढ़े। अल्लूरी सीताराम राजू की धरती है। अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। मैं आंध्र प्रदेश के लोगों को इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा। आंध्र प्रदेश का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जन सेवा और राष्ट्र सेवा की प्रेरणा मिलेगी। साथियों, आज यहां करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है। एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं। సీఎం చంద్రబాబు, పవన్ నేతృత్వంలో ఏపీలో డబుల్ స్పీడ్తో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు ప్రధాని మోడీ. కోస్టల్ ఎకనామిక్ కారిడార్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నక్కపల్లిలో మరో ఫార్మా కంపెనీ రానుందని, దేశానికి ఏపీ ఫార్మా హబ్గా మారబోతుందని అన్నారు. ఏపీలో గ్రోత్ ఏకో సిస్టమ్ని నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు ప్రధాని మోడీ. इसके लिए मैंने आंध्र के लोगों से डबल इंजन सरकार का आशीर्वाद मांगा था और आज
चंद्रबाबू नायडू जी के नेतृत्व में, पवन कल्याण जी के नेतृत्व में एनडीए की पूरी टीम आंध्र प्रदेश के लिए डबल स्पीड से काम कर रही है। साथियों, ये पूरा रीजन देश के बड़े औद्योगिक केंद्रों से आसानी से जुड़े, इसके लिए आज आंध्र प्रदेश में करीब 1 लाख करोड़ रुपीस की रेलवे परियोजनाओं पर काम चल रहा है। राज्य के पूरे रेल नेटवर्क का इलेक्ट्रिफिकेशन हो चुका है। यहाँ 70 से ज्यादा रेलवे स्टेशनों को भी आधुनिक बनाया जा रहा है। आंध्र प्रदेश हमेशा भविष्य की सोच रखने वाला प्रदेश रहा है। सॉफ्टवेयर, आईटी और टेक सेक्टर में आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है और इसलिए सरकार यहाँ के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है। वर्ल्ड इकोनॉमी में कहीं भी किसी भी ग्रोथ सेंटर का निर्माण सिर्फ एक फैक्ट्री से नहीं हो सकता, उसके लिए एक पूरे इकोसिस्टम की जरूरत होती है। आज आंध्र प्रदेश में हम ग्रोथ का वही इकोसिस्टम तैयार వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఆక్సిజన్ అందించి నిలబెట్టారని ప్రధాని మోడీని కొనియాడారు సీఎం చంద్రబాబు. 2027లో పోలవరం పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులు పూర్తి చేసి మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్తో తెలంగాణ దశా దిశ మారిందని, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్ర దశా దిశ మారబోతుందని, ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్రగా అభివృద్ధి చెందుతుందని భరోసానిచ్చారు సీఎం చంద్రబాబు. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్ కు ఆక్సిజన్ ఇచ్చి ఈ రోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు? విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. భారతదేశాన్ని నెంబర్ 1 గా నిలబెట్టే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది. తెలుగు జాతి చరిత్ర సృష్టించే శక్తి మనకుంది. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం. ప్రధాని మోడీ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్నారని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాని సాకారం చేస్తున్నారని, మోడీని మించిన నాయకుడు మరొకరు లేరని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ ఘటనలు గుర్తు చేసుకున్న పవన్, దేశం కోసం ఇంత చేస్తున్న వ్యక్తిని విమర్శిస్తే బాధ కలిగిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ప్రధాని మోడీ కష్టం ఈ తరానికి తెలియదంటూ పవన్ వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితుల నుంచి దశాబ్దం పైనుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తా ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటిని తట్టుకొని ఒకవైపు విదేశంలో
విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి. దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. కానీ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈ రోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతో మంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంత మంది తిడుతున్నా విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక్క నాయకుడు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ఉత్తరాంధ్ర అంటే ఎర్ర బస్సులు కూడా తిరగని ప్రాంతమని గతంలో హేళన చేసేవారని, ఇప్పుడు ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్టు సింహద్వారంగా మారిందని అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీ అభివృద్ధికి కేంద్రంగా భోగాపురం మారనుందని, ఇది ఉత్తరాంధ్రలోని ప్రతి ఇంటి పండుగ అని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్టుతో ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు రామ్మోహన్. ఈ రోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈ రోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూసాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈ రోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరగనటువంటి నమో అంటే ఒక నమ్మకమని, సురక్షిత భారతమని అన్నారు మంత్రి లోకేష్. కల్లూరి నడయాడిన ప్రాంతం ఉత్తరాంధ్రని, ఆ ప్రాంత ప్రజల కలలకు ప్రధాని రెక్కలు ఇచ్చారంటూ కొనియాడారు. ఏపీ అభివృద్ధికి మోడీ అన్ని విధాలా సహకరిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇక విశాఖ హక్కును కాపాడింది కూడా మన ప్రధాని అంటూ గుర్తు చేసుకున్నారు మంత్రి లోకేష్. అదిరిపోయింది. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈ రోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక ఈ రోజు. ప్రాజెక్టుల నిర్వహణ, బ్యారేజీల పరిస్థితిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇక బీఆర్ఎస్ వరుస విమర్శలు గుప్పిస్తుండగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతే తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలపై బీఆర్ఎస్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి మండిపడ్డారు. ఈ 3 బ్యారేజీల పునరుద్ధరణకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కానీ బీఆర్ఎస్ తామే కట్టినట్లు దొంగ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇక 3 బ్యారేజీలు పనిచేయకపోయినా ఎల్లంపల్లి ప్రాజెక్టు మళ్లీ నిండింది. ఇక తాము నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉంటే బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు కట్టిన కొద్ది రోజులకే కూలిపోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్డీఎస్ఏ సమావేశంలోనూ కాళేశ్వరం పనితీరుపై పూర్తి వివరాలు అందించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం గమనిస్తుంది. ఈసారి కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజెస్ కానీ వాటి పంపోజ్ కానీ ఉపయోగించకుండానే ఇప్పుడు ఎల్లంపల్లి రిజర్వాయర్ 20 టీఎంసీలకి నిండడం జరిగింది. వర్షాలు ఆ విధంగా వచ్చినాయి, గోదావరి నదిలో ఆ ఇన్ఫ్లో వచ్చి నిండడం జరిగింది. ఈ విషయంలో మా ప్రభుత్వాన్ని ఏదో మేము తప్పు చేస్తున్నట్టుగా
ఒక తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేసిన విషయం కూడా మీ ద్వారా యావత్ రైతులకి తెలంగాణ ప్రజానీకానికి మరోమారు తెలియజేస్తున్నాం. నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక అత్యున్నతమైన టెక్నికల్ ఓవర్సైట్ కమిటీతో సమావేశమైనారు. మా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, టైం షెడ్యూల్స్ పై పూర్తిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ కానీ నిన్న కూడా ఏకీభవించడం జరిగింది. మేము ఆ 3 బ్యారేజెస్ కూడా ఒక సైంటిఫిక్గా, ఒక సిస్టమేటిక్గా టెస్టింగ్ చేసి, రీహాబిలిటేషన్ చేసి పునరుద్ధరణ పనులకి కట్టుబడి ఉన్నాము. మాకు వాటి 3 విషయంలో కూడా ఏ రాజకీయ దురుద్దేశం లేదు. బట్ ఒకటి, టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుడు ప్రచారం ఎల్లంపల్లి ధర్మపురి నియోజకవర్గానికి సాగునీరు అందించే ప్రాజెక్టులను అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇక వచ్చే జనవరిలోగా ప్రాజెక్టులు పూర్తయ్యేలా మంత్రి ఉత్తమ్ కుమార్తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇక ధర్మపురి నియోజకవర్గంలో స్తంభంపల్లి చెరువును పరిశీలించిన అడ్లూరి లక్ష్మణ్ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇక ప్రతి ఎకరాకు నీటిని అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు మంత్రి అడ్లూరి. తలాపుకుంటుంది, స్తంభంపల్లి చెరువు ఉంటుంది, జంగనాల ప్రాజెక్టు ఉంటుంది, అదే రంగనాథపల్లి చెరువు ఉంటుంది, మేడారం చెరువు ఉంటుంది. కానీ మా దురదృష్టం ఏంటంటే ఇక్కడ నీళ్ళు రావు. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత రైతులకు ఒక్క చుక్క కూడా నీళ్ళు రావు. మన దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో 2 సార్లు నేను కూర్చున్నా. చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ అధికారులతో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినవి ఏదైతే గతంలో 40 కోట్లతో మొదలుపెట్టి 140 కోట్ల వరకు తీసుకొచ్చి ఆగిపోయిన రోలవాగు ప్రాజెక్టు పూర్తి చేయడానికి, అదేవిధంగా అక్కపల్లి కాగితాల మీద శాంక్షన్ ఇచ్చి రూపాయి కాంట్రాక్టర్ ఇవ్వకుండా కాంట్రాక్టర్ డబ్బులు ఇప్పించి ఆ తిరిగి కాంట్రాక్టర్ని వేరే ఏజెన్సీని ఫిక్స్ చేశాక. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క మంగపేట, ఏటూరునగర్ మండలాల్లోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. గోదావరి వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజల పరిస్థితిని తెలుసుకున్నారు. ఇక ముంపు ప్రాంతాల ప్రజల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. మంగపేట మండలంలోని కరకట్టను పరిశీలించిన మంత్రి సీతక్క వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇక కొండాయి బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేసి శాశ్వత రవాణా సౌకర్యం కల్పిస్తామని, అప్పటి వరకు బోట్లను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ముఖ్యంగా పైన గోదావరికి పైన అటు నాసిక్ నుంచి కానీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోటి రాత్రి వరకు గోదావరి మట్టం మరి పెరగడంతో కొన్ని పరివాహక ప్రాంతాలు, ముఖ్యంగా అటు కన్నాయగూడెం మండలం, ఏటూరునగరం, వాజేడు, వెంకటాపురం, ఇటు మంగపేట, ఇవి 4-5 మండలాల్లో కొంత వరద ఉధృతి ఆందోళనకరంగా అనిపించినప్పటికీ ఎలాంటి ప్రమాదం లేకుండా మరి ఇప్పటి వరకైతే ఎక్కడికక్కడ ఉన్నతాధికారులు కానీ, క్షేత్రస్థాయి అధికారులు, పత్రికా మీడియా సోదరుల సూచనలు ఇవన్నిటిని ఫాలో అవుతూ ప్రజల్ని అప్రమత్తం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి మేము కూడా ఈ 4 మండలాల్లో పర్యటించడం జరుగుతుంది. తెలంగాణతో కలిసి పనిచేయాలని సౌతర్న్ కంపెనీల సీఈఓలను మంత్రి శ్రీధరబాబు కోరారు. తెలంగాణ రైజింగ్ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అందుకు కంపెనీల సహకారం ఉండాలని కోరారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా 50వ సౌతర్న్ ఇండియా రీజనల్ కాన్ఫరెన్స్ను ప్రారంభించిన ఆయన తెలంగాణలో ఐసీఎస్ఏ నాలెడ్జ్ పార్ట్నర్గా ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తుందన్న మంత్రి. ఇక సౌతర్న్ కంపెనీలు తెలంగాణలో నాలెడ్జ్ పార్ట్నర్స్గా మారేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఎక్స్చేంజ్లో భాగస్వాములు అవ్వాలని కోరారు. Later speaking of the CSR initiative, the IPIP and Telangana Legislatures platform. And on behalf of Telangana, I would like to really, on this platform, I would like to invite all the great professionals who are sitting on the days of the days. Please come and join with us in our journey. You know, along with the knowledge contribution and along with the recent development to become a knowledge partner
in our great CSR initiative, which brings hopes to the family and opportunity to a young person and to the bright future of every community we serve. I believe, the true spirit of our Telangana Rising will be achievable. To carry on my profession. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో సెలెక్ట్ కమిటీ సమావేశం జరిగింది. సెలెక్ట్ కమిటీ చైర్మన్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, క్రైమ్ బిల్లుపై సెలెక్ట్ కమిటీ చర్చించింది. మరోసారి హెడ్ బిల్, స్పీచ్ బిల్ కాపీలను సభ్యులందరికీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ ఇచ్చారు. అసెంబ్లీలో విద్వేషపూరిత ప్రసంగాల నిరోధానికి చట్టం తీసుకువస్తామన్నారు. శాసనసభలో విద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా తగ కమిటీ నివేదిక సిద్ధం చేస్తుందని తెలిపారు. ఆయా రాజకీయ పార్టీలతో పాటు సమాజంలో పేరొందిన వారి సలహాలు తీసుకుంటామని అన్నారు. వ్యక్తుల గౌరవం కాపాడే విధంగా తమ కమిటీ నివేదిక ఉంటుందని వివరించారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నేరపూరితంగా ఉండద్దు, దాని భావజాల వ్యాప్తి అటువంటి ప్రచారం, దుష్ప్రచారం లేదా అబద్ధాలకు సంబంధించి లేదా మనసుకి యొక్క అనేకమైన అంశాలు, మతము, లింగ, ప్రాంత, కుల, ఇతర అనేకమైనటువంటి ఏదైతే అంశాలకు సంబంధించినటువంటి విద్వేషపూరితమైన లేకపోతే నేరపూరితమైనటువంటి ఆ ఉద్దేశంతో జరిగేటువంటి వాటిని అరికట్టడానికి ఇప్పుడు రాజ్యాంగంలో భారత శిక్షణ పుస్తకం 254/2 ఉన్నటువంటిది కానీ మన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ లోపల క్రిమినల్ సబ్జెక్ట్ ప్రొసీజర్స్ ప్రకారంగా కానీ చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాల లోపల వాటిని అన్నింటి చర్చ చేసి భవిష్యత్తులో ఇవి తప్పు అనిపించేటువంటి సమాజంలో భావం కలిగజేసే దాని కొరకు కమిటీ ఒక మంచి సృజనాత్మకమైనటువంటి నివేదిక అందరి సలహా సూచనలతో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఈరోజు కూడా అందరు పాల్గొన్నారు. తప్పకుండా ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అన్ని దానిలో సభలో ఆ రోజు బిల్లులో ప్రవేశపెట్టినప్పుడు సభ్యుల అభిప్రాయం ప్రకారంగా బిల్లు నెంబర్ 25 మీరు గమనించినట్టయితే దీన్ని ప్రభావితం చేయగలిగే అన్ని అంశాలు లింగ. రాష్ట్ర రాజకీయాలు, భూ సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్చాట్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏవి ముందుగా నిర్వహించాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూ రీసర్వేలో ధరణి రికార్డులో అనేక వ్యత్యాసాలు బయటపడుతున్నాయని తెలిపారు. అర్హులైన వారికి భూభారతి కింద న్యాయం చేస్తామని, అసైన్ భూముల కొనుగోలుదారుల అంశంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రొహిబిటెడ్ జాబితాలోని భూములపై నిర్మాణాల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఇళ్లకు మరమ్మతులు చేపడతామని, ఇందిరమ్మ ఇళ్లపై వస్తున్న ఆదరణతోనే ప్రతిపక్షం విమర్శలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఆగస్టు 20న తమిళనాడులో జరగనున్న సౌతర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ సన్నద్ధమవుతోంది. ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై తెలంగాణ సీఎస్ సంజయ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రం తరపున ప్రస్తావించాల్సిన అంశాలపై అన్ని శాఖలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాల్సిన అంతరాష్ట్ర ప్రాంతీయ సమస్యలను గుర్తించాలన్నారు. అన్ని ఎజెండా అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలని సూచించారు. 2 రోజుల్లో అన్ని శాఖలు నివేదిక అందించాలని ఆదేశించారు. సమన్వయంతో తెలంగాణ ప్రతిపాదనలు ఖరారు చేసి సీఎం రేవంత్కు పంపాలని తెలిపారు సీఎస్. తెలంగాణలో పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి తుమ్మల, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. నామినేటెడ్ పోస్టులకు నేతల ఎంపికపై చర్చించారు. ఇందుకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులకు కీలక బాధ్యతలు అప్పచెప్పనుంది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులతో చర్చలు జరిపి ఇన్ఛార్జ్ మంత్రులు అర్హులైన నేతలను గుర్తించి లిస్టు తయారు చేయనున్నారు. ఆ లిస్టును పీసీసీకి చేరవేసిన అనంతరం సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేర్లను ఫైనల్ చేస్తారు. నామినేటెడ్ పోస్టుల అంశంపై రేపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. అన్ని నామినేటెడ్ పోస్టులు, మార్కెట్ కమిటీలు కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, దేవస్థానాలు కావచ్చు, కార్పొరేషన్లో డైరెక్ట్ పోస్టులన్నింటినీ కూడా ఆయా జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి సంప్రదించి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ తోటి కూడా సంప్రదించి రాష్ట్రాలకు పన్నుల వాటా కింద రావాల్సిన ఆదాయాన్ని కేంద్రం విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి 1,09,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది కేంద్రం. సాధారణంగా ఆగస్టు 10న నిధుల విడుదల జరుగుతుండగా ఈసారి మొదటి తారీఖునే జమ చేసింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ వివరాలను వెల్లడించింది. కేంద్రం విడుదల చేసిన పన్నుల వాటా కింద తెలుగు రాష్ట్రాలకు 6,967 కోట్లు జమ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్కు 4,597 కోట్లు, తెలంగాణకు 2,370 కోట్లు విడుదల చేసింది కేంద్రం. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు 19,200 కోట్లు, బీహార్కు 10,800 కోట్లు ఇచ్చింది. ఇక పన్నుల వాటాల విడుదల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నిధుల లభ్యత పెరిగి అభివృద్ధి సంక్షేమ పథకాలు వేగంగా ముందుకు సాగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ప్రతిష్టాత్మక లోకమాన్య అవార్డు వరించింది. ఏటా ఆగస్టు 1న బాలగంగాధర్ తిలక్ వర్ధంతి సందర్భంగా విశేష కృషి చేసిన వారికి తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ ఈ అవార్డును అందిస్తుంది. దేశ భద్రత, ఫారిన్ పాలసీకి చేసిన సేవలకు గాను దోవల్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పురస్కారాన్ని అందించారు. గతంలో ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, మోడీ, మన్మోహన్ సింగ్ తదితరులకు ఈ ఘనత దక్కింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ను అస్థిరపరిచేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని అజిత్ దోవల్ అన్నారు. దేశంలోని శత్రువులు ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికి నచ్చింది వారు చేయడం స్వేచ్ఛ కాదని పేర్కొన్నారు. తిలక్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అజిత్ దోవల్ సూచించారు. ఏ సమస్య ఉన్నా దేశానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. तो हमारे ऊपर सारी जिम्मेदारियां खत्म हो गई हैं। आज भी भारत को बाहर से भी और अंदर से भी बहुत अधिक चुनौतियां हैं। भारत का विकास से सभी लोग बहुत आनंदित हों ऐसा नहीं। भारत का विकास कई लोगों के लिए, कई देशों के लिए, कई इंटरेस्ट के लिए, उनके लिए ये घातक है और हमें उसका मुकाबला करना, उसके लिए हमारे को एक दृढ़ता के साथ संशय को हटाकर, संशयात्मा विनाशाय, संशय में मत पड़िए, एक बार ప్రధాని మోడీ యువకుల అసభ్యకర కామెంట్లను ఉద్దేశించి విడుదల చేసిన వీడియోపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ విమర్శలు చేశారు. ప్రధాని యువతను క్షమించడం కాదని యువతను ప్రధాని క్షమాపణలు కోరాలన్నారు. ప్రధాని వీడియోపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాహుల్ పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులు పడే బాధకు మించిన బాధకర అంశం ఏదీ లేదన్నారు. నీట్ పేపర్ లీక్ కారణంగా విద్యార్థులు చనిపోయి వారి తల్లిదండ్రులు బాధపడుతుంటే కనీసం ఒక్కరిని కూడా ప్రధాని పరామర్శించలేదని విమర్శించారు రాహుల్. పెట్రోల్ బంకులో E20 ఇంధనం స్వచ్ఛమైన పెట్రోల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకునే అవకాశం వినియోగదారులకు కల్పించాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అలాగే E20 మిశ్రమ పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. భారత్ అమెరికా వాణిజ్య అగ్రిమెంట్లో భాగంగా పౌరులపై E20 ఇంధనాన్ని ప్రభుత్వం బలవంతంగా రుద్దుతుందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ ఇంధనం కారణంగా ఇథనాల్ దిగుమతులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. अब एक सबसे बड़ी बात उठती है, इथेनॉल पेट्रोल से महंगा है ना मनीष? 40-50 रुपए का टैक्स सारे अगर घटा दो तो 50 रुपए के करीब पेट्रोल पड़ता है और टैक्स सारे हटा दो तो 70 रुपए का इथेनॉल पड़ता है। इथेनॉल महंगा है पेट्रोल। इथेनॉल की माइलेज कम है क्योंकि कैलोरीफिक वैल्यू कम है। ये कह रहे थे इथेनॉल से फॉरेन एक्सचेंज बचती है, वो भी कई लोगों ने आर्टिकल लिख के कैलकुलेशन करके कोई फॉरेन एक्सचेंज नहीं बचती। कह रहे थे इथेनॉल से किसान को फायदा हो रहा, कोई किसान नहीं फायदा हो रहा। इथेनॉल के जहां प्लांट लगे हुए हैं वहां 20-20 किलोमीटर तक सारा पानी बर्बाद हो गया, पोल्यूशन हो गया, सारी जमीन खराब हो गई आसपास की, किसान दुखी हैं उससे। तो अगर इथेनॉल से कोई फायदा नहीं है तो जबरदस्ती क्यों कर रही है सर? कोई बता सकता है? ये जो कुछ लोग कह रहे हैं कि కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు పతకాల పంట పండుతుంది. మహిళా బాక్సింగ్ లో ప్రీతి పవర్, జైస్మిన్ లాంబోరియా గోల్డ్ మెడల్ సాధించారు. 54 కేజీల విభాగంలో ప్రీతి గోల్డ్ మెడల్ సాధించగా 57 కేజీల విభాగంలో జస్మిన్ సైతం పసిడి పథకం సాధించింది. ఇక పురుషుల షార్ట్ ఫుట్ F57 విభాగంలో సోమన్ రాణా 13.40 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ పోటీలో రజత పథకం భారత్కు చెందిన శుభ్ జుయల్కు దక్కింది. మరోవైపు పురుషుల బాక్సింగ్ 55 కిలోల విభాగంలో జాదుమణి సింగ్ రజత పథకం గెలుచుకున్నాడు. అలాగే పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో భారత అథ్లెట్లు మెరిశారు. ప్రవీణ్ చిత్రవేల్ సిల్వర్ మెడల్ గెలవగా మరో అథ్లెట్ సెల్వప్రభు కాంస్య పథకం సాధించాడు. దీంతో ఇప్పటి వరకు భారత్కు కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పథకాల సంఖ్య 30 పథకాలను దాటింది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.